మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. నల్లంగుండ నర్సింగౌడ్, రామచంద్రాపురం 112వ డివిజన్ ప్రెసిడెంట్, పటాన్చెరు నియోజకవర్గం. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, దీంతో పాటు ప్రస్తుతం 10th క్లాస్ ఎగ్జామినేషన్కి సంబంధించిన అంశం, ఇదంతా కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎట్లా నడుస్తుంది, ఇదంతా కూడా ఏజెన్సీ ప్రాంతం, కొంత ఇబ్బందికర పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్లుంది ఏంటి, కలెక్టర్ గారు ఏం చెప్తున్నారు, మనతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ ధోత్రే గారు ఒకసారి మాట్లాడదాం. ఎట్లుంది సార్, ఏంటి ఎగ్జామినేషన్, రాష్ట్రం అంతా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి, మన దగ్గర ఎట్లుంది సార్, ఏంటి అసలు? సో ఇప్పుడు చూస్తే అన్ని చోట్ల మనము ఏర్పాట్లు చేశాము అండ్ బందోబస్తు కూడా చాలా మంచిగా జరిగింది అన్ని చోట్ల. సో అందరికీ సిఎస్, డిఓ, ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్ అందరికీ చాలా మంచిగా మనం ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడే ఉన్న నిన్న కూడా అండ్ ఈరోజు కూడా చాలా ప్రశాంతంగా అన్ని చోట్ల జరిగింది. ఇక్కడ కూడా ఏం ఇష్యూ మా దృష్టికి రాలేదు. సో ఇదే రూపంలో చూస్తే ఇప్పుడు వాహనాలు కూడా ఎక్కువ ఉన్నాయి. సో అందరికీ ప్రజలకి కూడా జాగ్రత్తలు ఉండాలని మనం అందరికీ కోరుకుంటున్నాం మీ ద్వారానే. ఎందుకంటే నిన్న చూస్తే చాలా పార్షియలీ డ్యామేజ్ కూడా ఇక్కడే ముఖ్యంగా కాగజ్నగర్ లాంటి ప్రాంతాల్లో నిన్న అకాల వర్షం కారణంగా ఎక్కువ డ్యామేజ్ జరిగింది. దాంతోపాటు కౌటాల, బెజ్జూర్, దైగాం లాంటి పలు ప్రాంతాల్లో కొంత ఇబ్బంది జరిగిన పరిస్థితి ఎట్లా చూడవచ్చు? సో మనము ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. ఈ కాగజ్నగర్ మండల్ పర్సే ఎక్కువ అక్కడే కొంచెం డ్యామేజెస్ ఎక్కువ అయినాయి. సో అదన్నీ మేము నోట్ డౌన్ చేస్తూ ఎంఆర్ఓ గారు అక్కడే కంపెన్సేషన్కి జియో ప్రకారంగా వాళ్ళన్నీ రేస్ చేయడం జరుగుతుంది. మనం ప్రభుత్వం కూడా ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో వేరే మండలాల్లో అంతా కాదు, కానీ ఒకటి రెండు అన్ని మండలాల్లో ఉన్నాయి. సో ఇక్కడ రెబ్బెనలో కూడా కొన్ని మూడు హౌసెస్కి పార్షియల్ డ్యామేజ్ ఉన్నాయి. సో ఈ రకంగా చూస్తే అందుకనే ఈ 3 days నెక్స్ట్ రేపటి వరకు ఇది హై థండర్ స్టార్మ్స్ లాగా మనం ఎన్వైరన్మెంట్ ఉంది అని చెప్పడం జరిగింది. వెదర్ ప్రిడిక్షన్స్ కూడా చెప్పడం జరుగుతుంది. సో అందుకనే అందరూ ఈ మధ్యలో ఈ 3 daysకి జాగ్రత్తగా ఉండాలని మేము అందరికీ అలర్ట్ కూడా చేసాము. అదేవిధంగా కొనసాగుతున్నాం. సో దీంతో భాగంగానే ఇప్పుడు ఎండాకాల సమయంకి మనం సమ్మర్ యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేయడం జరిగింది. సో సమ్మర్ యాక్షన్ ప్లాన్ విధంగా మనం అన్ని జీపీస్కి ఇక్కడే మన జిల్లాది డిఫరెంట్ ఏమంటే 335 జీపీస్ ఉన్నాయి. బట్ మన దగ్గర 175 హ్యాబిటేషన్స్ వరకు, సో అంటే దాదాపుగా 1200 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. సో దానికి తోడుగా మనము ఒక్కొక్కటి హ్యాబిటేషన్ వారీగా కూడా సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. అక్కడ హ్యాబిటేషన్స్లో అక్కడే ఆ వాటర్ సోర్సెస్ని మిషన్ భగీరథ అక్కడ రావట్లే అంటే దానికి ఆల్టర్నేట్ సోర్సెస్ ఎలా ఉండాలి, అదన్నీ మనం ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి ఆల్టర్నేట్ బోర్స్ కూడా ఐడెంటిఫై చేశాము. దానికి బోర్స్కి కూడా టెస్టింగ్ చేసి ఆర్డబ్ల్యూఎస్తో మంచి అవైలబుల్ ఫర్ డ్రింకింగ్ ఆర్ నాట్ అదన్నీ కూడా కనుక్కొని మనం ముందుకు పోతున్నాం. సో ఈ రకంగా మున్సిపాలిటీస్ కానీ మన జీపీస్ కానీ బల్క్ వాటర్ సప్లై ఎలా ఉంది, బల్క్ వాటర్ సప్లై కరెక్ట్ వస్తుందా లేదా, లేకపోతే ఒక హ్యాబిటేషన్కి రాలేదంటే దానికి రెడ్ హ్యాబిటేషన్ అని మనకు స్టేట్ నుంచి కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి. అది కూడా మానిటర్ చేస్తున్నాం. సో ఇమీడియట్లీ అది స్పందించి అది రిజాల్వ్ చేస్తున్నాం. ఎటువంటి సార్, ఈరోజు మీరు నేరుగా ఒక గ్రామానికి విజిట్ చేసినారు, వెళ్ళినరు, ప్రజలతో కలిసినారు, వాళ్ళతో మమేకమైనరు, ఎట్లుంది, సమస్యలు ఏమైనా చెప్పే ప్రయత్నం చేసినారా? ముఖ్యంగా ఈ వాటర్ అంశం ఇప్పుడు ఎక్కువగా ఉంది. దీనిపై ఈరోజు మంత్రి సీతక్క కూడా సీరియస్గా స్పందించిన పరిస్థితి ఎట్లా చూడవచ్చు సార్? సో ఈరోజు నేను అన్ని ఆఫీసర్స్కి కలిపి తర్వాత మన ఏసీఎల్వి గారు అందరూ కలిసి కూడా మేము ఒక గ్రామంకి విజిట్ చేయడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా మన వాటర్ ట్యాంక్స్ ఓహెచ్ఎస్ఆర్ క్లీనింగ్ స్టార్టింగ్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మన లీకేజెస్ ఎక్కడ ఉన్నాయా, లీకేజెస్ ద్వారా కూడా మన మంచి వాటర్ రాదు ఒక్కొక్కసారి. సో అది ఏమైనా ఉన్నాయా, తర్వాత అందరి దగ్గర నల్లా ఉన్నాయా లేదా, అది కరెక్ట్గా వాడుతున్నారా లేకపోతే వృధా చేస్తున్నారా ఒక్కొక్క నీళ్ళు, బికాజ్ నీళ్ళకి మనం ప్యూరిఫికేషన్ చేయడానికి చాలా మనం డబ్బు పెడతాం, దానికి వృధా చేయకూడదని అది కూడా అవేర్నెస్ ఒకటి. తర్వాత అక్కడ బోర్వెల్స్కి వాళ్ళు ఎక్కువ వాడుతున్నారా లేకపోతే ప్రాబ్లమ్స్ అందుతున్నాయా, ఇంకా ఏమైనా బోర్వెల్స్ కావాలా, అదన్నీ మనం చూడడం జరిగింది. సో ఈరోజు మనం విజిట్ చేసిన గ్రామం అట్లీస్ట్ వాళ్ళందరూ హ్యాపీ ఉండే. సో ఎవ్రీ డే వాళ్ళకి మిషన్ భగీరథ వాటర్ వస్తుంది, అదే తాగుతున్నారు కూడా. ఒక్కొక్క దగ్గర వాళ్ళు తాగడానికి అది అలవాటు పడలే. సో దానికి కూడా మేము అవేర్నెస్ చేపిస్తున్నాము. మనం ఎలా చేపిస్తున్నామంటే అది క్లోరోస్కోప్ అని ఒక డివైస్ ఉంటాయి, ఆ క్లోరోస్కోప్ ఒక్కొక్క గ్రామాలకి ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు అక్కడే ఈ పీపీఎం ఎంత ఉండాలి, ఆ పీపీఎం ఇంత ఉంటే మీకు సేఫ్ అని చెప్పడం కూడా జరుగుతుంది. వాళ్ళ ముందు అందరూ కూడా తాగి సో వాళ్ళు కూడా వాళ్ళకి అలవాటు పడేస్తున్నాము. సో దిస్ ప్రొసెస్ వీఆర్ ఫాలోయింగ్ అప్. సో ఇదే రకంగా ఒక్కొక్క జీపీలో ఒక్కొక్కసారి నుంచి మనం న్యూస్ నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా ఫీడ్బ్యాక్ ఏమైనా వస్తే అది ఇమీడియట్లీ స్పందించి, అంటే ఏమైనా ఉండని అది ఇప్పుడు
దహేగాంలో ఒకటి ఇష్యూ ఉండే, ఒక రోడ్డు క్లోజ్ కాలేదు, అందుకని పైప్ లైన్ బల్క్ సప్లై కూడా ప్రాబ్లం అయింది. సో అది రోడ్ మనం కొంచెం ఫాస్ట్గా చేసి సో దానికి కూడా బల్క్ సప్లై చేసాం. అండ్ అన్ని రిహాబిటేషన్స్ ఉండే అదన్నీ కూడా క్లోజ్ అయింది. సో ఆ రకంగా ఇప్పుడు అక్కడే అన్ని 100% మిషన్ భగీరథ వస్తుంది. సో లేదంటే రావట్లే అంటే అక్కడ ట్యాంకర్స్ నుంచి కూడా మేము ఇచ్చేస్తున్నాం. సో ఈ రకంగా వేరే వేరే విధానంగా ఆల్టర్నేట్ సోర్సెస్ విధానంగా సో ఇప్పటి నుంచినే స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఎండ ఇప్పటి నుంచినే మీరు చూస్తున్నారు, సో చాలా ఎక్కువ ఉంది. తర్వాత హీట్ వేవ్ మెజర్స్కి కూడా మేము అందరికీ చెప్పాం. ఇప్పుడు మీకు ఈజీఎస్ సైట్ ఉండొచ్చు, ఈజీఎస్ సైట్లో ఏమేమి సౌకర్యాలు ఉండాలి, అక్కడ ఒక షేడ్ 100% ఉండాలి. తర్వాత మన ఓఆర్ఎస్ ప్యాకెట్స్, వాటర్, డ్రింకింగ్ వాటరు, సో వాళ్ళకి మంచి అందరికీ అందుబాటులో ఉన్న షేడ్, ఒక మంచి షేడ్ ఉండాలి. సో ఇదన్నీ కూడా మేము ఒక్కొక్క దగ్గర చూస్తున్నాము. తర్వాత అదే గ్రామంలో చూస్తే ఇప్పుడు మేము జనరల్లీ వన మహోత్సవము చాలా చక్కగా జూన్ నుంచి కూడా మనం చేస్తాం. సో దానికి నర్సరీస్కి మొక్కలు, సో ఇప్పటి నుంచినే మేము ఆ మొక్కలు రేస్ చేస్తేనే మనం ఆ రోజుకి మనం ఇవ్వచ్చు. సో అందుకని ఒక్కొక్క నర్సరీకి కరెక్ట్గా షేడ్ నెట్ పెడుతూ సో దానికి 100% రెండు టైమ్స్ వాటరింగ్, ఏమైనా జర్మినేషన్ రాలేదంటే దానికి నారా పెట్టడం, అన్నీ మనం 100% తీసుకుంటున్నాము. సో ఇదే రకంగా ఒక్కొక్క వర్క్ సైట్స్లో జనాలు కూడా అదే చెప్తున్నాం, 12 to 3 ఈ ఎండాకాలంలో కొంచెం జాగ్రత్తగా బయట 100% అర్జెంట్ ఉంటేనే పోవడం, లేదంటే అట్లీస్ట్ వాళ్ళు మన స్కార్ఫ్తో కానీ ఏమైనా కవర్ చేసి హెడ్కి కవర్ చేసి పోవడం, ఇది జాగ్రత్తలు అందరికీ చెప్పడం కూడా జరిగింది. కొన్ని చలి కేంద్రాలు కూడా ఓపెన్ చేస్తున్నాం. కలెక్టరేట్లో కూడా మండే ప్రజావానికి వచ్చే వాళ్ళకి కూడా ఒక రాగి జావా ఏమైనా అది ఆ రకంగా కూడా ఇక్కడ పెట్టడం కూడా జరుగుతుంది. సో ఈ రకంగా మనం ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నాం. ఏంటి సార్, ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో మిషన్ భగీరథ పైప్ లైన్ కంప్లీట్ కాలేదు, ఆ ప్రాంతాలకు ఎటువంటి సౌకర్యం కల్పిస్తున్నారు, ఎప్పటిలోకి అయిపోతుంది? సో ఇప్పుడు మీరు మనం ఈరోజే వెళ్ళాము. సో యాక్చువల్గా ప్రాంతాల్లో కంప్లీట్ కాలేదంటే ఒక్కొక్కటి ఎక్స్టెన్షన్ వచ్చారు, అంటే వాళ్ళు ఒక లాస్ట్ ఇయర్ లేకపోతే డే బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒక్కొక్కసారి వచ్చి ఉంటారు. సో వాళ్ళకి మేము ఎక్స్టెన్షన్ ఇవ్వాలి, ఎక్స్టెన్షన్ మనం పైప్ లైన్ ఇవ్వాలి, తర్వాత నల్ల ఇవ్వాలి. సో దానికి మనం జీపీ రెజల్యూషన్ అయినాక మనం ఆర్డబ్ల్యూఎస్కి ఇస్తే అది వాళ్ళు టేకప్ చేసుకుంటారు. సో ఈ రకంగా ఎక్కడెక్కడే మనకు కొత్త హ్యాబిటేషన్స్ వచ్చినాయి, కొత్త ఇల్లు వచ్చినాయి, కొత్త నిర్మాణం వచ్చినాయి, అదన్నీ మనం అసెస్మెంట్ చేస్తూ అక్కడ కూడా ఇస్తాము. అప్పటి వరకు వాళ్ళు ఉంటున్నారంటే అక్కడ నివాసం అవుతుంది అంటే అక్కడ మేము మన జీపీ ట్యాంకర్స్తో మనం వాళ్ళకి 100% ఎవ్రీడే సరఫరా చేస్తాం. జిల్లాలో కొంత ఫారెస్ట్ పోడు భూముల సమస్య మళ్ళీ స్టార్ట్ అయిందని అంటున్నారు, ఎట్లా సాల్వ్ చేయబోతున్నారు? సో దీనికి అంశంలో ఏదన్నా మాట్లాడే ప్రయత్నం జరిగింది? సో పోడు ఇష్యూస్ అంటే మనము లాస్ట్ ఇయర్ కూడా మేము చాలా సాల్వ్ చేయడం జరిగింది. సో ఫారెస్ట్తో మేము ఎప్పుడు కూడా ఈ రకంగా ఏమైనా ఇష్యూస్ వస్తే జాయింట్ సర్వే తీసుకోవడం జరుగుతుంది. సో జాయింట్ సర్వేలో మనకు డెఫినెట్లీ గ్యాజెట్లో ఏముంది, తర్వాత మన గ్రౌండ్ పొజిషన్ ఏముంది తెలిసిపోతుంది. సో ఈసారి కూడా మేము అక్కడ ఏమైనా ఆ రకంగా వస్తే మన దగ్గర కొత్త డీజీపీఎస్ మెషిన్ కూడా మేము తీసుకున్నాము. సో డీజీపీఎస్ మెషిన్తో ఇమీడియట్లీ ఫాస్ట్గా మనం సర్వే కూడా చేయడం జరుగుతుంది. సో ఆ రకంగా మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేస్తూ అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ, అక్కడ ఉన్న మన సబ్ కలెక్టర్స్, ఆర్డీఓ అండ్ ఏడిఎస్ఎల్ఆర్ అందరూ కలిసి ఎక్కడ కూడా ఏమైనా ఈ రకంగా ఇష్యూ వస్తే పోడు భూమి మేము డెఫినెట్లీ తీసుకుంటాం. జిల్లా ప్రజలకు ఇప్పుడున్న పరిస్థితులపై కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఏం చెప్పబోతున్నారు? సో ప్రజలకి అంటే ఫస్ట్ మేము విద్యార్థినికి చెప్తా ఉన్నా, మీ ఎస్ఎస్సి ఎగ్జామ్కి టెన్షన్ కాకుండా మీరు మంచిగా రాయండి. సో ఇంటర్ ఎగ్జామ్ కూడా అదే చెప్పాను అందరికీ. సో నేను తల్లిదండ్రులకు కూడా ఎస్ఎస్సి విద్యార్థి అండ్ విద్యార్థినికి అందరికీ తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఒక్కొక్కరితో మాట్లాడడం కూడా జరిగింది టెలికాన్ఫరెన్స్లో. సో వాళ్ళు కూడా అదే చెప్పాను, వాళ్ళ మీద మనం స్టూడెంట్స్ మీద ఒత్తిడి పెట్టకుండా, వాళ్ళకి రిజల్ట్స్ మన చేతిలో లేదు కానీ మన ప్రయత్నం మన చేతిలో ఉంది. సో అందరూ 101% ప్రయత్నం చేయాలి. సో మంచి మార్క్స్ డెఫినెట్లీ వస్తుంది, ఎందుకంటే మీరు ఒక సంవత్సరం కృషి చేశారు అండ్ ఈ సంవత్సరం అందరూ మంచి మార్క్స్తో పాస్ అయ్యి 100% ఈ జిల్లా పేరు మంచిగా తీసుకొస్తారు అండ్ నాకు కంప్లీట్లీ ఆశ ఉన్నాయి. అండ్ తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలకి కూడా ఈ ఎండాకాలంలో మీరు ఎక్కడైనా ఇష్యూస్ వస్తే డెఫినెట్లీ మేము ఆఫీసర్స్ స్పందిస్తారు. అక్కడ మండల్ స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీఓజు, ఎంఆర్ఓజు అందరికి కూడా అలర్ట్ చేయడం జరిగింది, జీపీ సెక్రటరీస్తో సహా. సో ఎక్కడెక్కడో ఏమైనా ఇష్యూస్ వస్తే మా దృష్టికి తీసుకొస్తే డెఫినెట్లీ ఒక టీం పంపించి ఆర్డబ్ల్యూఎస్కి కూడా మెయింటెనెన్స్ వర్క్స్కి కూడా శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మీ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు సార్ట్ చేస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. జిల్లా కలెక్టర్ చెబుతున్న విధానం ప్రకారం నేనున్నాను, ఇప్పటికే అధికారులకు కోఆర్డినేషన్ చేశాను, ఏ అవసరం ఉన్నా నేను సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ముఖ్యంగా నీటి సమస్య లేకుండా పరిష్కరించడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయింది. పక్కా ఒక ప్రణాళికబద్ధంగా ఆ యాక్షన్ ప్లాన్ ఉంది, దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతున్నారు. విద్యార్థుల
కుటుంబాలతో ఈసారి జిల్లా కలెక్టర్ వినూత్న ప్రయత్నం చేసే పని జరిగింది. ఆ వినూత్న ప్రయత్నంలో సక్సెస్ కాబోతున్నాం, మంచి రిజల్ట్ కూడా ఆశిస్తున్నామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే చెబుతున్న పరిస్థితి. ఓవరాల్గా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏ సమస్య వచ్చినా సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా కలెక్టర్ మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. సుమంత రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.